వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచనా. శ్రీ వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలోచనాయై నమః. నిజానికి అమ్మవారి కనులను ఒక్క నామంతో చెప్పడం సరిపోదు. అమ్మవారి కన్నులు అంత గొప్పవి. అమ్మవారి పేరే ఈక్షత్వాత్మిక శక్తి, అనగా కన్నులు తెరుచుకోవడం. ఎవరికి చైతన్యం ఉందో వాడే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరుచుకోవడమే శ్రీచక్రం. ఒక్క చక్కని మొగ్గ పువ్వులా విచ్చుకుంది. అంతవరకు మొగ్గగా ఉన్నది. పువ్వులా విచ్చుకుంటే అందులో ఉన్న కర్ణిక, కేసరాలు, చుట్టూ ఉన్న రేకులు అన్నీ కలిపి పువ్వు. అదేవిధంగా అంతా కలిపి శ్రీచక్రం. ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకొని శ్రీచక్రం అయింది. ఒక కదలిక లేని కొలనులో రాయి వేస్తే ముందు వచ్చేది బిందువు, ఆ తరువాత వచ్చేది దానివల్ల ఏర్పడిన తరంగాలు. అలా శ్రీచక్రాన్ని చూస్తే మధ్యలో బిందువు, తరువాత ఆవరణల తరంగాలు ఏర్పడ్డాయి. బిందువులో ఉన్న శక్తే తరువాత ఆభరణలుగా వస్తోంది. ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుని శక్తి యొక్క స్పందన మొదట బిందువు రూపంలో వచ్చింది. ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పమని చెప్పబడుతుంది. ఈశ్వర సంకల్పంతోనే ప్రపంచం తయారైంది. ఎవరికైనా సాధారణంగా ఏదైనా పని చేయాలంటే ముందు స్పందన, సంకల్పం కావాలి. చైతన్యం ఉంటేనే సంకల్పం వస్తుంది. నేను చేస్తాను అంటారు. చైతన్యం ఉండడం వల్లే నేను అనగలిగారు. మనకి నేను అనే స్పందన వచ్చినట్లుగా పరమాత్మ కూడా నేను సృష్టిని చేస్తాను అనుకున్నాడు. అలా ఆయన శక్తి మొదట స్పందన రూపంలో వ్యక్తమైంది. ఆ స్పందనలోనే సంకల్పం, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే శక్తులన్నీ ఉన్నాయి. సత్యకామః సత్యసంకల్పః అని ఉపనిషత్ ఈ మాటే చెప్తోంది. ఆ స్పందన శక్తే ఆదిశంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పిన న ఖలు కుశలః స్పందితుమపి. ఆ స్పందన శక్తిలో ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే. అదే తరంగాలుగా వ్యాపించింది. ఏకంగా వచ్చిన ఈశ్వర స్పందనే సృష్టి రూపంగా అనేకంగా విచ్చుకుంది. సృష్టినంతటిని కమలంగా భావిస్తే సృష్టి పెద్ద శ్రీచక్రం. అందులో చూసే సర్వశక్తులు ఆవరణలే. వీటన్నిటికీ కేంద్రమై ఉన్నదే శివశక్తి. బిందువు దాకా వెళ్ళాలి. ఆ బిందువు శక్తే ఇన్ని ఆవరణలో ఉందని తెలుసుకోవాలి. ఈ విశ్వమే శ్రీచక్రం. విశ్వంలో ఉన్న శరీరము శ్రీచక్రమే. ఈ శ్రీచక్రంలోని ఈ శ్రీచక్రం కొని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. సరైన ఉపాసనా పద్ధతి లేకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. కానీ మన శరీరమే శ్రీచక్రం. అనేక జన్మల పుణ్యాలు పెట్టి శరీరం అనే శ్రీచక్రాన్ని కొనుక్కున్నాం. శరీరంలోనే శ్రీచక్రాన్ని చూడవచ్చు. మనలో చైతన్యం విచ్చుకొని శరీరమంతా పద్మంలా వ్యాపించి ప్రసరిస్తోంది. బిందు శక్తి విచ్చుకొని ఆవరణ రూపంలో విస్తరించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే శ్రీచక్రం. విచ్చుకోవడమే కళ్ళు తెరవడం. ముడుచుకుంటే లయం. ఈ మధ్యలో ఉండేదే స్థితి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః అంటే కంటి గురించి ఒక్క నామమే చెప్పారనే కాదు, చాలా నామాలున్నాయి. ధరాందోళిత దీర్ఘాక్షి, లోలాక్షి, కామరూపిణి, కామాక్షి, అలా చాలా నామాలున్నాయి. కన్ను తెరుచుకోవడం, మూసుకోవడంలోనే సృష్టి స్థితి లయలన్నీ ఉన్నాయి. ఇవే సంకోచ వ్యాకోచాలు ప్రతి అణువులో బ్రహ్మాండంలో జరుగుతున్నాయి. ఇదే విశ్వంలో జరుగుతున్న మహావిన్యాసం. ఆ విశ్వ విన్యాసమే అమ్మవారి శక్తి. అది మొదట కన్నుల్లో చూడాలి. కన్నుల నుండే మొత్తం చేస్తుంది ఆ తల్లి. వదనంలో ఉన్న నేత్రాలకి అంత ప్రాధాన్యం ఉంది. ఆ కన్నులను ఇక్కడ వర్ణిస్తున్నారు.
ఆ కన్నులు చేపలు ఈత కొడు ఆహ్, ఈదుతున్నట్లు ఉన్నాయి. కంటిని చేపతో పోల్చడం సాధారణంగా కవితా లక్షణం. అమ్మవారి నేత్రాలు విశాలంగా ఉన్నాయి. అటూ ఇటూ కదులుతూ అన్నీ చూస్తున్నాయి. ఆవిడ మొత్తాన్ని పరిశీలిస్తోంది. అమ్మవారు కళ్ళు కదులుతూ ఉన్నప్పుడు చేపల్లా ఉన్నాయి. ఏదైనా నీరు ఉంటేనే చేపలు కదులుతాయి. అమ్మవారి వదనంలో ఉన్న శోభ ఒక ప్రవాహంలా ఉంది. ఆ ప్రవాహంలో ఈదుతున్న చేప పిల్లల్లా 2 కళ్ళు ఉన్నాయి. లక్ష్మి అంటే శోభ, ప్రకాశము అని అర్థం. సౌందర్య ప్రవాహం అనే సౌందర్య లహరి అన్నారు. తవ వదన సౌందర్య లహరి. ఇక్కడ లహరి శబ్దమే అక్కడ పరివాహ శబ్దంలో ఉంది. వక్త్రలక్ష్మీ పరివాహ అంటే అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తోంది. ప్రవాహం అంటే నిత్యం ఉండేది అని అర్థం. అంతేకాదు ప్రవాహంలో నూతనత్వం ఉంటుంది. అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవాహ రూపకంగా ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా, నూతనంగా ఉంది. నిత్య నూతనమైనప్పటికీ ప్రవాహం అని చెప్తారు. సత్ చిత్ ఆనందమే నిత్య సౌందర్యం. ఆ సచ్చిదానంద సౌందర్యం అమ్మవారి ముఖంలో నిత్య నూతనంగా ప్రకాశిస్తోంది. వక్త్రలక్ష్మీ పరివాహ అన్నప్పుడు బీజాక్షరాలు ఐంకారం, శ్రీంకారం ఉన్నాయి. పరివాహ రూపంలో ఉన్న శక్తికి సంబంధించిన హ్రీంకారము ఉన్నాయి. కుండలిని మంత్రం అంటే ఈ 3 బీజాలే. శ్రీ మాత్రే నమఃకి ఈ 3 బీజాక్షరాలు కలిపితే అది కుండలిని మంత్రము. ఇది గురువు ద్వారా పొందవలసినదే అని గ్రహించాలి. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ ఈ పరివాహంలో కదులుతున్న మీ మీనాభలోచన చేపల వంటి కన్నులు కలది. నా అమ్మవారి కన్నులు ధ్యానం చేసినప్పుడు ఆ వదనం కూడా అంత చక్కగా కనపడుతుంది. ఇప్పుడు 2 కళ్ళా, 3 కళ్ళా ఏదైనా పర్వాలేదు. ఏమైనా ఎదత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే అని సప్తసతి చెప్తోంది. అమ్మా! నీ సౌమ్యమైన వదనంలో ప్రకాశిస్తున్న 3 కళ్ళు మమ్మల్ని కాపాడుగాక. అలా అమ్మవారి వదనంలో నేత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. అరుణాం కరుణా తరంగితాక్షీం అందులో నుంచే కరుణ తరంగితమవుతుంది. తరంగితము అంటే ప్రవాహమే. తరంగము అంటే పునఃపున్యం. కరుణ తరంగం వలె నిరంతరం వస్తోంది. ఆ కరుణా ప్రవాహానికి ఆపు లేదు. అది ఆగితే ప్రపంచం నడక ఆగిపోతుంది. ఆ కన్నుల్లో నుంచి నిరంతర శక్తి ప్రవాహాలు చేస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నాయని అమ్మవారి దివ్య నయన సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు. మీనాక్షి అనే నామమే ఇది. అమ్మవారిని మీనాక్షి రూపంలో దర్శించుకున్నాం ఈరోజు. అమ్మవారి కన్నులు నిజంగా దర్శనానికి అద్భుతంగా ఉండేది. కంచి కామాక్షి అమ్మ కనులు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. ఆహ్, నాకు ఇది నామాలు చదువుతున్నప్పుడు అమ్మవారి కన్నులు కనిపించాయి. కామాక్షి అమ్మ కన్నులు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఇది 19వ నామం. శ్రీ నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః. అమ్మవారి నాసాదండం అనగా ముక్కు దూలం నవచంపక అన్నారు. నవ నిత్య నూతన స్ఫురణ ఎక్కడా పోనివ్వట్లేదు. చక్కగా విచ్చుకున్న పసిమి రంగు గల సంపంగి ఎలా ఉంటుందో దానివలే ప్రకాశిస్తున్న నాసాదండం. అందులో ఇందులో అజ అజపా మంత్రం
అజప మంత్ర స్వరూపం చెప్పబడుతోంది. దేవతా స్వరూపం అంటే అర్థం చేసుకోవాలంటే మంత్ర స్వరూపం తెలియాలి. అజపా స్వరూపాన్ని ఎలా చూడాలో చెప్పారు. నాసాదండం నవచెంపకం అని చెప్పడంలో ఆకృతి మాత్రమే కాదు, చక్కని పరిమళం వాయు లక్షణం. అమ్మవారి నాసిక పరిమళము ప్రాణశక్తి. రేకులుగా విచ్చుకోవడం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వికసించిన శక్తి. హకార సకారాలనే అజపా మంత్రాక్షరాలు ఇందులో చెప్పబడుతున్నాయి. సకార హకారాలే రేకులు. ఈ రేకులతో విచ్చుకుంటూ ప్రసరిస్తున్న ప్రాణశక్తి రూపమైన అజపా స్వరూపమే నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే అజపా హ్మ్. అజపా మంత్రాలు. తర్వాతి నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. శ్రీ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. నక్షత్ర కాంతులను తిరస్కరిస్తున్న నాసాభరణంతో ప్రకాశిస్తున్నది. అంటే నాసాభరణం అంటే ముక్కుకు ధరించిన ఆభరణం. ఒకటా రెండా మూడు చెప్పుకోవాలి. అమ్మవారి నాసికకు మూడు వైపులా రమ్యమైన ఆభరణాలు ఉన్నాయి. అవి కుడి ఎడమ మధ్యలో అమ్మ అలంకరించుకున్నారు. ఈ అలంకారంలో కూడా విశేషం ఉంది. భారతీయ అలంకారాలు కూడా యోగ శాస్త్రాన్ని అనుసరించే ఉంటాయి. కేవలం అలవాటై దాని విలువ తెలియకపోవటం వల్ల దానిని విడిచిపెడుతున్నారు. మన కట్టు, బొట్టు, ఆభరణాలు, అలంకారాలు మార్చేయడానికి కారణం కొత్తగా కనపడాలని తప్ప మరేం లేదు. కానీ ఇవి వర్ణించేటప్పుడు ఒక విషయం పరిశీలించాలి. అమ్మవారి అలంకారాలన్నీ గమనిస్తే పూర్తి బద్ధంగా అలంకృతమైన ఒక భారతీయ ముత్తైదువులా కనపడుతుంది. అమ్మవారి రూపం ఋషులు తపస్సులతో దర్శించారు. అమ్మవారి చుట్టూ పరిచర్యలు చేసుకునేవారు కూడా అమ్మవారి వలె మంగళకరమైన అలంకారాలతో ఉంటారు. దేవకాంతలందరూ ఇలా ఉంటారని, మానవులు దేవతలంత గొప్పవారవ్వాలని దేవతల కట్టు, బొట్టు మానవులకు ఋషులు అలవాటు చేసిన జాతి మన భారత జాతి. దీని వలన మనం దేవతలకి దగ్గర కావాలి. అమ్మవారి ఆభరణాలన్నీ దేవతా స్వరూపాలు. భరణస్తుతి అని ఒక స్తోత్రం ఉంది. శ్రీ శ్రీవిద్యా రహస్యం, మంత్ర సంకేతాలు ఈ స్థుతిలో ఉన్నాయి. ఒక ఆభరణాన్ని ధ్యానించారంటే మనకు తెలియకుండానే ఆ మంత్రం అనుసంధానమైపోతుంది. మంత్రశక్తులు సామాన్యులకి అందవు కనుక పెద్దవాళ్ళు నామాలుగా ఇచ్చేశారు. అందులో తెలియకుండానే అన్నీ నిక్షిప్తం చేశారు. అమ్మవారు ఏం ధరించిందో కూడా శాస్త్రం వర్ణిస్తుంది. అమ్మవారి నాసాభరణాలు ఎలా ఉంటాయో ఇతర శాస్త్ర సహాయంతో తెలుసుకోవాలి. అమ్మవారు కుడి ముక్కుకు పగడపు ముక్కెర ధరించింది. కుడివైపు పగడపు ముక్కెర ధరించింది. ఎడమవైపుకి వజ్రపు ముక్కెర ధరించినది. పగడం, వజ్రం శుక్ర, కుజ గ్రహాలకు చిహ్నాలు. మధ్యలో బులాకీగా ముత్యం వేలాడుతోంది. నాసాగ్రే నవమౌక్తికం అంటే కృష్ణునిక అమ్మవారిక? కృష్ణుడే అమ్మవారు. ఇదో పెద్ద రహస్యం. ఆ బులాకీని ఎన్నో రకాలుగా వర్ణించారు. అమ్మవారి చిరునవ్వనే పిల్లవాడు ఆ బులాకీని పట్టుకుని ఆడుకుంటున్నాడు అని వర్ణించారు మూక కవి. అమ్మవారి చిరునవ్వునే పిల్లవాడు ఆ బులాకీని పట్టుకుని ఆడుకుంటున్నాడు అని వర్ణించారు. మూక కవి అంటే మూక పంచసతి రాసిన కవి. ఆ బులాకి వ్రేలాడుతూ అందంగా ప్రకాశిస్తోంది.
కుడివైపు ఎరుపు పగడం, ఎడమవైపు తెలుపు వజ్రం ప్రకాశిస్తున్నాయి. రత్న ప్రకారంగా శుక్రుడు, కుజుడు, మధ్యలోనిది చంద్రుడు. మరొక భావన. పగడపు ఎరుపు రంగు సూర్య సంబంధమైన తేజస్సు. వజ్రపు తెలుపు రంగు చంద్ర సంబంధమైన తేజస్సు. నాడీ మండల వ్యవస్థలో ప్రాణరూపంలో నిత్యం మనలో సంచరిస్తున్నది అమ్మవారే. కుడివైపు ఉన్న పింగళ నాడి సూర్యనాడి సూర్య సంబంధమైన ఎరుపు ప్రకాశిస్తోంది. ఎడమవైపు ఉన్న ఈడా నాడి చంద్రనాడి చంద్ర సంబంధమైన వర్ణము తెలుపు. ఆ మధ్యలో సుషుమ్నకి సంకేతంగా ఆ ఆ చల్లగా ప్రకాశిస్తున్న, భాసిస్తున్న ఆ భవ్యమైన ముత్యం. 3 నాడీ స్వరూపాలు చెప్పడానికై 3 రకాలైన ఆభరణాలు చూపిస్తున్నారు. ఇది ఆ నాసాభరణాలను ధ్యానించవలసిన విశేషం. ఇప్పుడు 21వ నామం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. శ్రీ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః. అమ్మవారు కడిమి పూల గుత్తి అలంకరించుకున్నారు. అది జుట్టు నుండి చెవులలో నుంచి వేలాడి బయటికి వస్తోంది. క్లుప్త అనగా కూర్చిన అని అర్థం. ఆ కదంబ పువ్వుల గుత్తితో కూర్చిన అందమైన చెవులు కలది. కడిమి పూలు రకరకాలుగా ఉన్నాయి. అక్కడ చెవుల దగ్గర అలంకృతమయ్యేవి ఎలాంటివో అలాంటివే ధ్యానించుకోవాలి. 22వ నామం. తాటంకయుగళీభూత తపనోడుపమండల. శ్రీ తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః. అమ్మవారి చెవులు వాయు తేజస్సుతో ఏర్పడ్డాయి. వాయు సంబంధమైన దేవత ఇక్కడ ప్రకాశిస్తోంది. దిగ్దేవతల యొక్క స్వరూపమిది. ఇది విరాట్ భావనతో తెలుసుకోవాలి. చెవులు నిరంతరం దేవతలు, ఋషులు చేసే స్తుతులన్నీ వింటూ ఉంటాయి. అమ్మవారి తాటంకాలను ధ్యానిస్తే మాంగళ్యాలు స్థిరంగా ఉంటాయి. తాటంక ధారణం స్త్రీణాం భర్తురాయుష్య వర్ధనం అని శాస్త్రం. అంటే తాటంకాలు ధరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఒక్కొక్క ఆభరణానికి ఎంతో ప్రభావం ఉంది. భర్త ఆయుష్ని కోరుకునేవారు వాటిని ధరించాలి. ఋషులు ఇచ్చిన సంకేతాలు పరిశీలించాలి. తాటంక యుగళీభూత తపన ఉడుప మండల అంటే తపన మండలం, ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యమండలం. ఉడు అంటే నక్షత్రం. ఉడుప అనగా నక్షత్రాలకు ప్రభువు చంద్రుడు. ఉడుప మండలం అంటే చంద్రమండలం. అమ్మవారి చెవులకు తపన మండలం, ఉడుప మండలాలు రెండూ తాటంకములు. ఈ రెండు అమ్మవారి చెవులకు తాటంకాలంటే అమ్మ శరీరం విశ్వ విగ్రహంగా భావన చేయాలి. ఇది ఒక వైదికమైన సాంప్రదాయం ప్రకారం వర్ణిస్తున్నారు. ఎలా చూడాలో శాస్త్రమే మనకు చెప్తోంది. ఎక్కడి నుండో తెచ్చుకోక్కర్లేదు. అందుకు ఈ శ్లోకం ప్రమాణం. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనే స్మృతే ఉభౌ తాటంకయుగళం ఇత్యేషా వైదికీ శృతిః అని ప్రమాణం. తాటంక యుగళం సూర్యచంద్రులే. నేత్రములు సూర్యచంద్రులే. వక్షస్థలం సూర్యచంద్రులే. ఒకే సమయంలో నేత్రాలలోనూ చెవులను, వక్షస్థలాన్ని కూడా భావించవచ్చు. ఎప్పుడైతే దేవతా రూపం చూసినప్పుడు అది విశ్వశక్తి రూపమని, సర్వదేవతాత్మకమని, సర్వమంత్రాత్మకమని భావన కలగాలి. ఆ మాట అమ్మవారి రూపవర్ణన అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాలి. వికార భావాలు కలగకూడదు. తామస ప్రవృత్తి ఉన్నంత కాలం ఆరాధన ప్రారంభంలో, సాధనలో దుర్భావనలే కలుగుతూ ఉంటాయి. సాధన పెరుగుతున్న కొద్దీ
ఈ దుర్భావాలు తొలగుతూ ఆ జగన్మాత దివ్య స్వరూపం అవగాహనకి వస్తుంది. ఏ మాత్రం సాధన లేనివారే ఈ వర్ణనల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కొత్త పాపాలు తెచ్చుకుంటూ ఉంటారు. సూర్యచంద్రులు అమ్మవారు పెట్టిన గొప్ప వ్యవస్థ. వీరి ద్వారానే మొత్తం జరుగుతుంది. వీరు లేకపోతే చూపు లేదు, నేత్రాల యందు కూడా ఆ సూర్యుడే భాసిస్తున్నాడు. అలాగే మనస్సు యొక్క దృష్టి కొంతమంది కళ్ళు మూసుకొని కూడా కనపడుతుంది అంటారు. అప్పుడు చూస్తున్నది మనస్సే. దానికి అధిపతి చంద్రుడు. మన దృష్టికి సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ ప్రధానమే. సూర్యచంద్రులు లేకపోతే బయట చూడలేం. ఇంద్రియాలు కూడా పనిచేయవు. చూపు బయట, లోపల కూడా ఉండాలి. విశ్వంలో ఉన్న సర్వదేవతలు మనలో ఉన్నారు. అమ్మ దేవకార్య సముద్యత. వారి కార్యం చేయించడం ఆవిడ పని. ఆవిడ హృదయంలో కూర్చొని శరీరంలో ఉన్న ఇంద్రియ చైతన్యాలని పని చేయిస్తుంది. అదే దేవకార్య సముద్యత. ఆవిడ హృదయంలో కూర్చుంటేనే ఈ దేవకార్యాలు జరుగుతుంటాయి. హృదయంలో ఉన్న అమ్మను ధ్యానం చేస్తే మన దేవకార్యాలన్నీ బాగా జరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేసేవారి ఇంద్రియాలకు తప్పకుండా పటుత్వం ఇస్తుంది తల్లి. దేవకార్యములన్నీ ఆవిడవే, ఇంద్రియ కార్యాలన్నీ ఆవిడవే. ఇంద్రియాలయందు ఆహ్, ఆహ్, ఆ దేవతలుండాలి. బయట ఆ దేవతలుండాలి. కనుక సూర్యచంద్రులు బయట ఉన్నారు, మనలోనూ ఉన్నారు. మన శరీరంలో ఉన్న స్థానం, బయట ఉన్న విరాట్ స్థానము రెండూ ఇక్కడ భావన చేయాలి. విశ్వంలో ఉన్న సూర్యచంద్రులు ఎల్లవేళలా అమ్మవారికి సాక్షి రూపంగా ఉండి, వారు చూసినవన్నీ అమ్మవారి చెవులలో చెప్తుంటారు. మనం చేసే పనులను చూసేటప్పుడు నేత్రస్థానంలో ఉన్నారు. అమ్మవారికి వినిపించేటప్పుడు అమ్మవారి చెవుల దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. ఇది తాటంక యుగములంటే. ఎవ్వరూ అమ్మవారి కన్ను కప్పలేరు. అమ్మకి అన్నీ తెలుసు. శబ్దాలన్నిటికీ మూలం సూర్యుడే. త్రయీమయీ త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే. శబ్ద రూపంగాను, దర్శన రూపంగాను రెండూ చూసాం. స్తనాలు పోషణ శక్తులు. సూర్యుడు లేకపోతే అన్నం ఉందా? చంద్రుని వల్లే ఔషధులన్నీ పండుతున్నాయని భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. పౌర్ణమి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. చంద్రుడినై నేను ఓషధులను పండిస్తున్నాను. అలాగే సూర్యుడు ప్రాణశక్తిని ఇస్తున్నాడు. వృక్షములన్నీ సూర్యుని నుండి ఆహారాన్ని పొందితే వాటి నుండి మనం ఆహారం పొందుతున్నాం. ఆదిత్య హృదయమంతా ఇదే చెప్తోంది. అన్నములు ఇస్తున్నవారు సూర్యచంద్రులు. పిల్లవానికి తల్లి ఆహారం తన వక్షస్థలం నుండే ఇస్తుంది. అదేవిధంగా ప్రపంచంలో అందరం అమ్మవారి పిల్లలం. మనకి ఆహారం చంద్రుల ద్వారానే వస్తుంది కనుక సూర్యచంద్రులనే అమ్మవారికి వక్షస్థలంగా భావన చేశారు. సాక్షిగా గమనించేటప్పుడు నేత్రస్థానం. ఎప్పటి విషయాలు అప్పుడు అమ్మవారి చెవులలో చెప్తున్నప్పుడు, నివేదించేటప్పుడు అవి తాటంక స్థానం. మనల్ని పోషించేటప్పుడు అవే వక్షస్థల స్థానం. ఇదే సూర్యచంద్రులని దర్శించాల్సిన విధానం. తారాకాంతి తిరస్కారికి తాటంక యుగళీభూత తపనో. తాటంక యుగళీభూతకి సంబంధం చూస్తే అమ్మవారి శరీరం జ్యోతిర్మయం. తారాకాంతి తిరస్కారికి నక్షత్ర కాంతి అనే నక్షత్ర కాంతినే ధిక్కరింపచేస్తుందని అర్థం. గ్రహాలు, నక్షత్రాలని రెండు ఉన్నాయి. గ్రహాల్లా ఉంటూ మెరిసిపోతూ ఉండేవి రెండున్నాయి. అవి శుక్రుడు, కుజుడు. వీటికి తారలు అని పేరు. తారా కాంతి తిరస్కారి అంటే వారిని మించిపోయి ప్రకాశిస్తుంది అని చెప్పడం ఒక అర్థం. నక్షత్రం యొక్క వెలుగుని చూస్తున్నాం. నిజానికి అది ఆకాశంలో
కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఎన్నో కాంతి సంవత్సరాల దూరం ఉన్న తార యొక్క కాంతి మన దాకా ప్రసరిస్తోంది. దానిని మించిపోయి అమ్మ నాసాభరణ ప్రకాశం ప్రసరిస్తుందంటే అమ్మవారి శరీరం నుండి ప్రసరించే ఆభరణ కాంతి ముందు ఎంత దూరమైనా ప్రసరించగలిగే నక్షత్ర కాంతులు కూడా దిగదుడిపే. అమ్మ శరీర కాంతులు విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరించగలవు. ఒకసారి ఒకసారి కన్యాకుమారి ముక్కెర ధ్యానం చేసుకుంటే చాలు. తాటంక యుగళీభూత అన్నప్పుడు జ్యోతిర్మండలాల విశేషాలు చెప్తారు. ఈ జ్యోతిర్మండలాన్ని విశ్వ శరీ విశ్వ శరీరంలో ఉన్నాయి. విశ్వమే అమ్మ యొక్క రూపము. ఓహ్! కన్యాకుమారి ముక్కెర ధ్యానం అంటే కన్యాకుమారిలో కన్యాకుమారి అమ్మవారు ఉన్నారండి. ఆవిడ ముక్కెర ఎంత కాంతివంతం అంటే అది లైట్ హౌస్ లాగా ఉంటుందని చెప్తారు. అంత కాంతి అంట అమ్మ ముక్కెరకి. అది అందుకని అమ్మవారి కన్యాకుమారి ముక్కెరని ధ్యానం చేసుకుంటే చాలండి. 23వ నామం పద్మరాగ శిలాదర్శ పరిభావికపోల్లభూః. శ్రీ పద్మరాగ శిలాదర్శ పరిభావిక పరిభావికపోలభువే నమః. అమ్మవారి కపోలాల్లో ఎక్కువగా శంభుని తేజస్సే ఉంది. ముఖంలో ఎక్కువ భాగం ఆక్రమించేది బుగ్గలే. కపోలాలు అంటే బుగ్గలు. నునువుగా నిగ్గుతేలి అంటే ఉంటే అద్దాలతో పోలుస్తారు. అద్దాల లాంటి చెక్కిళ్ళని లోకంలో కూడా వ్యవహారం ఉంది. అమ్మవారి ముఖంలో ఎరుపుదనం కూడా ఉంది. అద్దం అంటే తెల్లని అద్దం అని ఊహిస్తామని పద్మరాగ శిలాదర్శ అన్నారు. బాగా పదును తేలిన పద్మరాగ మణులతో చూస్తే ముఖం కనపడుతుంది. పద్మరాగ మణులు పెద్దవి తీసుకొచ్చి వాటిని సానపెట్టి అద్దంలా చేస్తే ఎలా ఉంటాయో అలా అమ్మవారి బుగ్గలు ఉన్నాయని వర్ణించారు. అందులో ఎర్రదనము ఉంది. అద్దంలా పారదర్శకత కూడా ఉంది. ఆదర్శము అనగా అద్దం అని అర్థం. పద్మరాగములతో చేసిన అద్దాల యొక్క సౌందర్యాన్ని మించిపోయి ప్రకాశిస్తున్న చెక్కిళ్ళు కలది అమ్మ. 24వ నామం నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారిరదనశ్చదా. శ్రీ నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారిరదనశ్చదాయై నమః. అమ్మవారి అద్భుతమైన పెదాలు వర్ణిస్తున్నారు. ఓష్టం, అదరం అని 2 ఉంటాయి. వ్యవహారంలో రెండింటిని అదరాలు అంటారు లేదా రెండింటిని ఓష్టాలు అనేస్తారు. ఓష్టము అంటే పై పెదవి, అదరం అంటే క్రింది పెదవి. రెండూ కలిపి రదనశ్చదా అన్నారు. శ్చదా అంటే తెర. రదనశ్చదా అనే పదానికి తెలుగు మాట వాతెర అంటే వాక్కు వా వా దానికి తెర వాతెర. ఇది మూసేస్తే తెర, తెరిస్తే పలుకు. వాతెర వాతెర అని చెప్పారంటే 2 పెదవులను కలిపి చెప్పారు. 2 పెదవులకి కలిపి చెప్పేటప్పుడు రదనశ్చదా పెదవుల తెర. న్యత్కారి అంటే తిరస్కరించిన, ఓడించిన అని అర్థం. అమ్మవారి పెదవుల ఎరుపుదనం పగడం దొండపండుల యొక్క ఎరుపుదనాన్ని ఓడిస్తోంది. నవవిద్రుమ అంటే కొత్తదైన పగడం. బింబం అంటే దొండపండు. పైన ఉన్న పెదవి ఓష్టం పగడం కంటే అందంగా ప్రకాశిస్తుంది. క్రింది పెదవి దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తోంది. ఏకార ఐకార మంత్ర శక్తులు దీనిలో దాగి ఉన్నాయి. న్యత్కారి, పరిభావి, తిరస్కారి శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐకారము
ఐంకారము అనే మంత్రశక్తులు ఈ నామంలో దాగి ఉన్నాయన్నమాట. అమ్మవారి పెదవులు. ఇప్పుడు 25వ నామం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శ్రీ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. అమ్మవారి పెదవుల నడుమ నవ్వుని వర్ణించారు. నవ్వు అంటే పలువరుస కనబడుతుంది. ఇది మామూలు మంత్రం కాదు. అన్ని నామాలలోనూ బీజాక్షరాలు దాగి ఉన్నాయి. కానీ కొన్ని నామాలు చెప్పకుండా ఉండలేం. ఇందులో ఉన్న ఆ రహస్యాలు బయటకు తీయాల్సిందే. శుద్ధ విద్య అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఈ నామాల్లో సంకేతాలు దాగి ఉన్నాయి కనుక రహస్య నామాలు అన్నారు. ద్విజ పంక్తి అంటే పలువరుస. సాధారణంగా దంతాలు మొదట వచ్చి మళ్ళీ వయసు పెరిగాక ముందు ముందువి పోయి మళ్ళీ వస్తాయి. అంటే ఆహ్, పాల దంతాలు పోయి మళ్ళీ దంతాలొస్తాయి. ద్విజ అని దంతాలకు పేరు. ఉపనయన సంస్కారం కలిగిన వారిని ద్విజులని పేరు. దీక్ష పొందక పూర్వం ఒక జన్మ, దీక్ష పొందిన తరువాత మరొక జన్మ. దీక్షితులైన వారికి కూడా ద్విజ శబ్దం చెప్పవచ్చు. సర్వ వర్ణాలకి సర్వవర్ణస్థులకి అమ్మవారి దీక్ష వారి వారి పద్ధతులను అనుసరించి ఉంది. ద్విజ అంటే దీక్ష పూర్వం, దీక్ష తరువాత జన్మ అని చెప్పవచ్చు. ద్విజ సంఖ్య సాధారణంగా వేదవేత్తలకే వ్యవహారం కనుక ఇక్కడ వేదవేత్తల అర్థం కూడా స్వీకరించవచ్చు. వేదవేత్తల వలె ప్రకాశిస్తున్నదని చెప్పవచ్చు. ద్విజ శబ్దంలో 2 అర్థాలు. ఒకటి దంతములు, 2 వేదవేత్తలు, ఉపాసకులని మరొక అర్థముంది. ఈ అర్థాలు అన్వయం చూస్తే అమ్మవారి పలువరస శుద్ధంగా అనగా ధవళ కాంతులతో తేటగా నిర్మలంగా ప్రకాశిస్తుంది. శుద్ధ విద్య మొలకల వలె ఉన్న పలువరస కలది. మిగిలిన వాటిని చెప్పేటప్పుడు దొండపండులా ఉంది, పగడంలా ఉందని చెప్తే వస్తువులు అవుతాయి. ఇక్కడ వస్తువులేవీ లేవు. ఇవి చెప్పలేదు. మల్లె మొగ్గలా ఉంది అని చెప్పడం లేదు. ఇక్కడ పోల్చి చెప్తున్నది శుద్ధ విద్య యొక్క మొలకల వలె ఉందన్నారు. ఇది చాలా రహస్యనామం. ఉజ్వల అంటే ప్రకాశం. అమ్మ పెదవుల నడుమ ఉన్న పలువరుస అంత అందంగా ఉంది. శుద్ధ విద్య యొక్క అంకురములు అన్నారు. విద్యలలో బ్రహ్మ విద్య మాత్రమే శుద్ధ విద్య. మిగిలిన విద్యలన్నీ లౌకిక విద్యలే. అదే పరావిద్య. శుద్ధ విద్య అంటే సా భవతి శుద్ధ విద్యాయే దంతాహంత యోరభేదమితి. ఇదంతా అదంతా అహం ఇదంతా అహంతా భేదాలు లేనిది ఏదో అది శుద్ధ విద్య. తెలుగులో ఇదంతా కాదు. సంస్కృతంలో ఇదంతా శబ్దానికి ఇదం అని చెప్పేదే ఇదంతా. సృష్టిలో ఏ వస్తువునైనా చూపించి ఇదం అంటున్నారు. ఇదం అనగా జగత్తు, ప్రపంచం అని అర్థం. మనకు తెలిసింది ఇదం ఒక్కటే తప్ప మరొకటి లేదు. ఎక్కడో ఉందంటే తెలియదు కనుకే ఇది అంటున్నాం. కానీ అది అనేది ఏదీ లేదు. మనల్ని అక్కడకు తీసుకువెళ్తే అది కూడా ఇదం అనే అంటాం. ఇదం అంటే ప్రపంచం కనుక సృష్టిలో ఇదం ప్రపంచం. అహం పరమాత్మ. అహం పరమాత్మ కనుక అహం అంటే అర్థం నేను. నేను పరమాత్మని. నేను అని మనం ఈ శరీరాన్ని చూపిస్తున్నాం. కానీ ఇదం అని జగత్తుని చెప్తాం. ఇదం జగత్తు అయినప్పుడు, అహం పరమాత్మ అయినప్పుడు, ఇదం అని మనం ఏ శరీరాన్ని చూపిస్తున్నామో, ఆ శరీరం అహం కాదు అని అర్థం. అర్థం చేసుకోవాలి. అలా ఇదం అని మనం ఏం చూపిస్తున్నామో, అది ఏది అహం కాదు. యుష్మత్ ప్రత్యయ అహం ప్రత్యయ. ఈ రెండింటి గురించి తెలుసుకోవటమే
బ్రహ్మసూత్ర భాష్యంలో మొదట శంకరులు చెప్పారు. అదే ఇక్కడ శుద్ధ విద్య. ఇదం అని ఏం చూపిస్తున్నామో అదేదీ మనం కాదు. ఇంతవరకు మన శరీరమే నేను అనుకుంటున్నాం. కానీ అది మనం కాదు. ఇదం అయిపోయింది. ఇదం అనుకున్న ఉపాధులన్నీ తీసేస్తే ఆ ఇదం దేనివల్ల ప్రకాశిస్తుందో ఆ అహంత అనగా అహం రూప చైతన్యమే ప్రపంచంలో అంతటా ఉంది. ఇదం అనేది ఉపాధి లక్షణం. అహం అనేది పరమాత్మ లక్షణం. ఉపాధులన్నీ ఇదమే అంటే ప్రపంచమే. ప్రపంచం అంటే మనం చుట్టూ చూసేది మాత్రమే కాదు. మన శరీరం మొదలుకొని అంతా ప్రపంచమే. మరి అహం ఎవరు? మన శరీరంతో మొదలుకొని ప్రపంచమంతటిని ఎవరు సాక్షిగా చూస్తున్నాడో ఆయన అసలు అహం. ఆయనే బ్రహ్మము. శుద్ధ విద్య అంత తేలికగా అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఇదంతా అహంతాలో ఇదం అంటే ప్రపంచమని, అహం అంటే పరమాత్మ అని అనుకున్నాం. పరమాత్మ వేరు, ప్రపంచం వేరు అనుకుంటున్నాం. ఇదంతా అని మనం చెప్పే ప్రపంచమంతా పరమాత్మ కాదు. అహమే పరమాత్మ. అహమే పరమాత్మ అని తెలుసుకున్నాక ఇప్పుడు ప్రపంచమంతా పరమాత్మే అని తెలుస్తోంది. ఇందాక మనం ప్రపంచమంతా పరమాత్మ కాదనుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా పరమాత్మ అంటున్నాం. సర్వం బ్రహ్మమయం జగత్ సర్వమున్నత సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లం చేర్చి అని చెప్పగా అని చెప్పినట్టుగా ఉపాధి దృష్టితో చూస్తే ఈ శరీరం ఇదం ఉపాధులన్నిటిలో చైతన్యంగా ఎవరు వ్యాపించి ఉన్నారో అది అహం. మీలో నాలో అందరిలో వ్యాపించింది ఆ అహం. అది పరమాత్మ యొక్క చైతన్యం. చైతన్యం దృష్టితో పరిశీలిస్తే ఇదంతా అహంతాయే అని తెలుస్తుంది. భేదం లేదు. ఉన్నది ఒక్కటే. రెండూ లేవని తెలుస్తోంది. ఉన్నది ఒకటే అని చెప్పడాన్ని అద్వైతం అన్నారు. ఈ అద్వైత విద్యే శుద్ధ విద్య అంటారు. ఆ శుద్ధ విద్యే అమ్మవారి నవ్వు. అమ్మవారి నవ్వు చూస్తే మనకి జ్ఞానం రావాలి. ఆ పళ్ళు శుద్ధ విద్య యొక్క అంకురం వలె ఉన్నాయి. అంటే శుద్ధ విద్య యొక్క ఉదయంగా ప్రకాశిస్తోంది. శుద్ధమైన బ్రహ్మ విద్యయే అమ్మవారి వదనంలో ప్రకాశిస్తోంది. అమ్మవారి ముఖం వాగ్భవకూటం. వాగ్భవకూటం అంటే జ్ఞానకూటం. ఇదంతా జ్ఞానం. మన శరీరంలో కూడా జ్ఞానస్థానం వదనమే. ఆవిడ ఇస్తేనే మనకి వచ్చింది. అమ్మవారి ముఖమంతా జ్ఞానస్వరూపం. జ్ఞానంలో ఉన్న అసలు జ్ఞానం శుద్ధ విద్య. ఇది అమ్మవారి నవ్వులలో ప్రకాశిస్తుంది. అమ్మవారి నవ్వులో ప్రకాశిస్తుంది. మరొక అర్థంలో షోడశీ విద్య షోడశీ విద్యనే శుద్ధ విద్య అంటారు. అది బ్రహ్మ విద్యే. 16 అక్షరాల మహామంత్రం. బీజాక్షరాలు సభలో చెప్పరాదు. గురుముఖతః తెలుసుకోవలసిందే. ప్రసిద్ధి చెందిన పంచదశి విద్యకి ఒక బీజాక్షరం కలిపి షోడశి అంటారు. ఇదొక పద్ధతి. అలా కాకుండా పంచదశి అని ఏదైనా 15 అక్షరాలు ఉన్నాయో దానిని 3 కూటాలు చేస్తే ఒక్కొక్క కూటం ఒక్కొక్క అక్షరం. 15 అక్షరములు కలిపి 3 అక్షరములయ్యాయి. ఈ 3 బీజాక్షరాలకు మరొక 13 బీజాక్షరాలు కలిపితే దానిని మహాషోడశీ విద్య అని పేరుంది. ఇది పరావిద్య. శ్రీ షోడశాక్షరీ విద్య ఇదే. ఈ 16 అక్షరాలే అమ్మవారి యొక్క మంత్రరూపం. ముఖం నుండే శబ్దాలు రావాలి. నోటి నుండి వచ్చే ఆ మంత్ర విద్యయే అమ్మవారి దంతాలుగా కనపడుతోంది. 16 అక్షరాలే అమ్మవారి దంతాల వరుస. ఈ 16 అక్షరాలు ప్రతి దానిలో 2 ఒక్క దాంట్లో దళాలులా ఉంటాయి. ఒక్క దళంలో రెండేసి ఉంటాయి. 16 అక్షరాలలో ఒక దాంట్లో శివభాగం,
శక్తి భాగం ఉంటాయి. ఈ శివభాగం శక్తి భాగాలుగా విభజిస్తే మొత్తం 32 దళాలు. 16 అక్షరాలతో ఆ 32 దళాలే 32 దంతాలుగా అమ్మయందు ప్రకాశిస్తున్నాయి. అబ్బా! అమ్మవారి దంతాలు కూడా 16 ఉంటాయి. 2 వరుసలుగా. 32 దంతాలు. శుద్ధ విద్యలుగా చెప్పబడే విద్యలు కొన్ని ఉన్నాయి. దత్తాత్రేయ సంహితలో 32 శుద్ధ విద్యలు చెప్పారు. అవన్నీ భాస్కరరాయల వారు ఉదాహరణలుగా తెలియచేశారు. దత్తాత్రేయుల వారు దత్తాత్రేయ సంహిత అని అమ్మవారి విద్య గురించి అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. దత్తాత్రేయులు అంటే బ్రహ్మ విద్యా రూపుడు. బ్రహ్మ విద్యా రూపులు బ్రహ్మ విద్యయే చెప్తారు. దత్తాత్రేయుల వారు అమ్మవారి విద్యనంతటికీ కల్పం రచించారు. మొత్తానికి దత్తాత్రేయులు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి కలిపి చెప్పిన విద్యయే శ్రీ విద్య. శ్రీ విద్యలో దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన 18,000 శ్లోకాలతో దత్తాత్రేయ సంహిత రచించారు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని ఉపాసనా ఖండం నుంచి జ్ఞానఖండం వరకు ఇచ్చారు పరాశరుడు. ఉపాసనా ఖండం అంటే ముందు జరిగిన సాధన. దాని జ్ఞానంతో అనుభవంలోకి వెళ్ళిపోయాడు పరాశరుడు. వెళ్ళిపోయాడు పరశురాముడు. సారీ. ఇక్కడ తప్పు చదివానండి. మనం చెప్పుకునేది పరశురాముడు గురించి, పరాశరుడు కాదు. ఈ ఆయన 18,000 శ్లోకాలతో దత్తాత్రేయ సంహిత రచించారు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని ఉపాసనా ఖండం నుంచి జ్ఞానఖండం వరకు ఇచ్చారు పరశురాముడు. ఉపాసనా ఖండం అంటే ముందు జరిగిన సాధన. దాని జ్ఞానంతో అనుభవంలోకి వెళ్ళిపోయాడు పరశురాముడు. దత్తాత్రేయునికి గొప్ప శిష్యుడు. పరశురాముడు దత్తాత్రేయుల వద్ద శ్రీవిద్యా రహస్యాలు తెలుసుకున్నారు. అదే త్రిపుర రహస్యం అనే గ్రంథం. శ్రీవిద్యకి సంబంధించిన గ్రంథాలు దగ్గర పెట్టుకుంటే తెలుసుకోవడానికి జీవితం చాలదు. అందులో కొన్ని గ్రంథాలు చదువుకున్నా చాలు. మరి పుట్టే అవసరం రాదు. దత్తాత్రేయ సంహితను పరశురాముల వారు ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేసి 6,000 శ్లోకాలలో రచించారు. దానికి పరశురామ కల్పసూత్రమనే పేరు. సుమేధ అనే మహర్షి ఈ పరశురాముని ద్వారా ఆ విద్యను గ్రహించారు. ఇది కాక వశిష్ఠుని శ్రీవిద్యాగమనం ఒకటుంది. దీన్ని దక్షిణాచార సాంప్రదాయాలలో స్వీకరిస్తారు. వశిష్ఠాగమంలో 16 విద్యలు చెప్పారు. అవి శుద్ధ విద్య, బాలా విద్య, మాతంగి విద్య, గురుపాదుకా విద్య, గణపతి మంత్రం, సౌభాగ్య విద్య, వారాహి విద్య, తిరస్కరిణి విద్య, లోపాముద్రా విద్య, తురీయ విద్య, ప్రసాద విద్య, పరప్రసాద విద్య, షోడశీ విద్య, పరా విద్య, పరషోడశీ విద్య, మహాపాదుకా విద్య. ఇవి 16. శుద్ధ విద్యతో మొదలై అనుత్తర మంత్రదీక్ష వరకు 32 దీక్షలు తంత్రాలలో ప్రసిద్ధాలు. ఈ విద్యలలో మళ్ళీ శివశక్తి భాగాలున్నాయి. అవి అమ్మవారి యొక్క 32 దంతాలని వశిష్ఠాగమం చెప్తోంది. ఇందులో ఏది ప్రమాణం అంటే అన్నీ స్వీకరించవచ్చు. ఉపాసకునికి శాస్త్రానికి మధ్య ఉండేవారే గురువు. అన్ని విద్యల్లాగే కలి ప్రభావం చేత కలి కల్మషాల నుండి బయటపడడానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద విభేదాలు ఎక్కువైపోయాయి. ఎవరైనా భక్తిగా వారి గురువు చెప్పిన పద్ధతి ప్రకారంగా అనుష్ఠానం చేస్తుంటే ఎవరో మధ్యలో వచ్చి మీ సాంప్రదాయం మంచిది కాదు, ఇది వామాచారం అంటారు.
ఇంకొకరు వచ్చి ఇది దక్షిణాచారం అంటారు. ఒకరిని ఒకరు నిందించడం కూడదు. ఎవరి సాంప్రదాయం వారికి శిరోధార్యం. ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సాంప్రదాయాలని గౌరవించడమే అసలైన సాంప్రదాయం. ఎంతవరకైతే సాధనలో బాహ్యం ఉంటుందో అంతవరకు రాజసమే. అయితే సాత్వికానికి వెళ్ళడానికి ఏదో ముందు బాహ్యం చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచుకొని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళ్తే సాధకుడు అయోమయమైపోతాడు. శాస్త్ర బాహుళ్యం పెరిగే కొద్దీ అయోమయం పెరిగిపోతుంది. శాస్త్రానికి సాధకునికి మధ్య ఉండవలసిన వారు గురువు. శాస్త్రాలు అనేకం కనుక గురువు అవసరం వచ్చింది. గురువుగారు శాస్త్ర పద్ధతిలో ఉన్న ఒక పరంపరని అనుసరించి చెప్తారు. ఆ ఉపాసనా బలం చేత అమ్మవారు అతనికి స్ఫురింపజేస్తారు. ఆయన చెప్పింది శిష్యుడు పాటించడమే. మన గురువుగారి సాంప్రదాయాన్నే మనం అనుసరించాలి. మన గురువే మనకి దక్షిణామూర్తి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే సాధకులైన వారి దృష్టి ఇలా మారాలని చెప్పడం జరుగుతోంది. దత్తాత్రేయ సంహితలో మొత్తం 32 శ్రీవిద్యా విశేషాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా ఆగమంలో చెప్పబడ్డ 16 శ్రీవిద్యా విశేషాలు, వాటి యొక్క శివశక్తి భాగాలు, అలాగే మహాషోడశి అని చెప్పబడుతున్న దాని యొక్క 16 అక్షరాలు, వాటి యొక్క శివశక్తి భాగాలు, ఇవి 32 దంతాలయందు భావించవలసినది.